హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ శివజ్యోతి. నేపాల్ జెన్జెడ్ విప్లవానికి ప్రధాన కారణం ఇంటర్నెట్ నిషేధం అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం? ఒక దేశ ప్రధాని రాజీనామా చేశారు, మంత్రుల ఇళ్లకు నిప్పంటించారు, పార్లమెంట్ భవనం దగ్ధమైంది. నేపాల్లో చెలరేగిన ప్రజాగ్రహానికి కారణం కేవలం సోషల్ మీడియాపై విధించిన నిషేధమే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం? ఆ అగ్గికి ఆజ్యమైంది, యువతను జెన్జెడ్ విప్లవం వైపు నడిపించింది, చివరకు ప్రభుత్వాన్నే కూల్చేసింది. ఓ 11 ఏళ్ల బాలిక. ఆమెకు జరిగిన అన్యాయం అంటే నమ్ముతారా? ఆగస్టు నెలలో సంక్షోభానికి బీజం పడింది. 11 ఏళ్ల బాలిక రోడ్ క్రాస్ చేస్తుండగా ఒక మంత్రికి చెందిన ప్రభుత్వ వాహనం ఆమెను వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని అక్కడే వదిలేసి కారు ఆగకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారును వెంబడించి డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాలికను ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన తీరు కంటే ఆ తరువాత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజలను, ముఖ్యంగా యువతను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న మంత్రి డ్రైవర్ను ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం 24 గంటల్లోనే విడుదల చేశారు. ఈ ఘటనపై స్పందించిన నాటి ప్రధాని కేపీ శర్మ ఓలీ దీనిని ఒక చిన్న సంఘటనగా అభివర్ణించడం పుండు మీద కారణం చల్లినట్లయింది. గాయపడిన బాలిక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జస్టిస్ ఫర్ ద గర్ల్ అనే హ్యాష్ట్యాగ్తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే నిరుద్యోగం, అవినీతి, వారసత్వ రాజకీయాలతో విసిగిపోయి ఉన్న యువతకు ఈ ఘటన ఆజ్యం పోసినట్లయింది. దీంతో జెన్జెడ్ విప్లవం ప్రారంభమైంది.